పద్మ అవార్డులు అందుకున్న నాగేశ్వర్ రెడ్డి బాలకృష్ణ. ఇగో చూడండి, నందమూరి బాలకృష్ణ గారికి నిన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రధానోత్సవం నిన్న జరిగింది కార్యక్రమం. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్, నాగఫణి శర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రి, హోంమంత్రి ప్రముఖులట. సో ఇక నిన్న ఇచ్చినటువంటి పద్మ అవార్డులలో పద్మశ్రీ, ఆ తర్వాత సంబంధించినటువంటి అవార్డులన్నీ కూడా వచ్చినాయి. మరి నందమూరి బాలకృష్ణ గారికి కూడా వచ్చిందట అవార్డు. సో మరి సంతోషమే తెలుగు ప్రజలకి సంబంధించినటువంటి విషయంలో బాలకృష్ణ గారికి కూడా పద్మశ్రీ అందుకోవడం కూడా సో ఇక్కడ మనకు ఒక ప్రధాన వార్తగా అయితే కనబడతా ఉన్నది. తెలుగు ప్రజలంతా కూడా సో దీన్ని స్వాగతిస్తా ఉన్నారు. వీటితో పాటు పద్మ అవార్డ్స్, పద్మశ్రీ అనే అవార్డ్స్ ఏవేవైతే ఉన్నాయో ప్రధానంగా ఇంకా చాలా మందికి రావాల్సిన వాళ్ళకు కూడా రావట్లేదు, వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. తెలంగాణ బిడ్డలు ఎంతో మంది అర్హత ఉన్న వాళ్ళకి కూడా రావట్లేదు అని చెప్పేసి సో కొద్దిగా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ కాబట్టి వాటి మీద కూడా ఆలోచన చేసి ఇంకా ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోతా ఉందరో, అర్హత ఉండి టాలెంట్ ఉండి కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు, సో వాళ్ళని కూడా ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపిస్తే వారికి కూడా అవార్డులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.